ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కాలేదు. విచారణకు రమ్మంటూ ఈడీ పంపిన నోటీసులు ఆయన లెక్క చేయలేదు. ఈడీ నోటీసులు అందుకోవడం ఆయనకిది మూడోసారి. అయినా కేజ్రీవాల్ స్పందించలేదు. అయితే ఈడీ నోటీసులు అక్రమమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కాబడని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. లిక్కర్ మాఫియాకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, మనీ ల్యాండరింగ్కు పాల్పడ్డారంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్ చీఫ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారించేందుకు పిలిచింది. ఈ కేసులో ఇలాగే విచారణకు పిలిచిన ఆప్ మంత్రులు, డిప్యూటీ సీఎం సిసోడియాలను అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అదే తరహాలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగింది. దీంతో కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. మరోసారి నోటీసులు పంపినా పట్టించుకోలేదు. ఈ నెల 3న విచారణకు హాజరు కావాలంటూ ఇటీవలే ఈడీ నోటీసులు పంపగా తమ అధినేతకు నోటీసులు పంపడం ఇల్లీగల్ అంటూ ఆప్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.